హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన గోధుమ రవ్వ ఉప్మాని పొద్దున్నే మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా తినడానికైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా సింపుల్గా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది. కళాయిలో కొంచెం నూనె వేసుకొని, ఇది గోధుమ రవ్వ ఉప్మా కాబట్టి మనం వేయించాల్సిన పని లేదండి. తెల్ల రవ్వ అయితే వేయించుకోవాలి కొద్దిగా. ఇప్పుడు దీంట్లో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, అలాగే కొద్దిగా ఎండుమిర్చి, దీంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇలా వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు దీంట్లో అల్లాన్ని మనం కొబ్బరి తురిమినట్టుగా కొంచెం తురిమి వేసుకోండి. దంచి వేస్తే ఏంటంటే ఒక ప్లేస్లోనే మనకి ఇలా అల్లంలాగా అలా ఉండిపోతుంది. అలా కాకుండా కొద్దిగా మనం మిక్సీ వేసైనా లేదంటే తురిమైనా వేస్తే ఉప్మాకంతా పడుతుంది. మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. 1 గ్లాసు గోధుమ రవ్వకి 2 గ్లాసుల నీళ్లు వేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోవచ్చు. తెల్ల రవ్వకైతే కొన్ని నీళ్ళు పడతాయండి. దీనికి ఏంటంటే డబల్ నీళ్ళు పడతాయి. అంటే మనకి 1 గ్లాసు గోధుమ రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు. ఇప్పుడు నేను దీంట్లో 1/2 కిలో రవ్వ వేసాను. ఇది కంప్లీట్గా 4గురికి వస్తుంది. చాలా సింపుల్గా బ్యాచిలర్స్ పిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మన బయట టిఫిన్స్ కంటే రోజు ఒక రకంగా ఈ విధంగా తెల్ల రవ్వ ఒకరోజు, అలాగే గోధుమ రవ్వ ఒకరోజు, చపాతీలు, పూరి, ఇడ్లీ, దోశ ఇటువంటి టిఫిన్లు మార్నింగ్ టైంలో చేస్తే చాలా హెల్తీ. తప్పకుండా ట్రై చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.